హాయ్ అండి. వెల్కమ్ టు మంజు బుజ్జి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. ఇంకా మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే నా ముందు వీడియోస్ కూడా చూసేయండి. ఇంకా ఇప్పుడు ఎవరైనా నా వీడియో చూస్తుంటే ఫస్ట్ వీడియోకి లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి. ఇప్పుడైతే వ్లాగ్లోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఇప్పుడు టైం అయితే మార్నింగ్ 8:00 అవుతుంది. సారీ, 8:00 కదండి, 9:00 అవుతుంది. ఎందుకంటే పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా సేపట్లో వర్షం అయితే బీభత్సంగా పడబోతుంది అనమాట. పడిపోయింది వర్షం అయితే. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళాక పడ్డది కాబట్టి నో ప్రాబ్లం అనమాట. అస్సలు నాన్ స్టాప్గా పడుతూనే ఉందండి. మార్నింగ్ స్టార్ట్ అయింది, ఈవినింగ్ వరకు పడుతూనే ఉందన్నమాట. మళ్ళీ అయితే చెన్నైలో రెయిన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇంకా పిల్లలకైతే మార్నింగే ఇంకా పప్పుచారు అంటారు కదా, అదైతే లంచ్కి అయితే ఇచ్చేసాను అనమాట. ఇంకా అయితే మాకు కూడా అదే ఉంది. ఇంకా సైడ్ డిష్ కోసం అయితే ఇంకా ఎండు చేపలు ఉంటాయి కదండి, అవైతే చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే బాగా క్లీన్ చేసేసుకొని ఇంకా హాట్ వాటర్ ఉంటుంది, హాట్ వాటర్లో అయితే ఉడికించి తీసేసుకోవాలన్నమాట. తర్వాత ఇంకా కారం అయితే కలిపేసి ఫ్రై చేసుకోవడమే. అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. అది కూడా ఈ పప్పుకైతే కాంబినేషన్ సూపర్ ఉంటుందండి. బయటేమో కూల్ క్లైమేట్ అనమాట, ఈ క్లైమేట్లో ఇంకా పప్పుచారు ఎండు చేప సూపర్ కాంబినేషన్ అనమాట. అయితే నేను తిన్నాను, ఇవాళ ట్యూస్డే కాబట్టి. ఇంకా దాంతోపాటు రసం కూడా పెట్టేశానండి. చాలామందికి దీని స్మెల్ నచ్చదు కదా, స్మెల్ నచ్చదు, అసలు తినేదానికి కూడా నచ్చదు అనమాట. కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా ఈ పప్పుతో తింటే సూపర్ ఉంటుంది అసలు. అయితే ఇంకా ఇవాళ ట్యూస్డే కాబట్టి, అంటే ఈ వ్లాగ్ ట్యూస్డే తీసాను అనమాట. సో ట్యూస్డే నేను నాన్ వెజ్ తినను కాబట్టి నేనైతే పెరుగన్నం తింటున్నాను. ఆగండి ఒక నిమిషం, బయట వర్షం, లోపల ఏంటో నువ్వు పెరుగన్నం తింటున్నావా అనుకుంటున్నారా? ఇంకా తినుండను. కాకపోతే మొన్న తిరుపతికి వెళ్ళాను కదండి, ఇంకా మా చిట్టికి అయితే ఆవు పాలు తీస్తారనమాట. సో మా మమ్మీ అయితే ఆవు పాలతో పెరుగు చేసుకొని తిని సూపర్గా ఉంటుందని చెప్పేసి ఇంకా అక్కడే పాలు కాంచి నాకైతే అందులో కొంచెం పెరిగేసి ఇంటికైతే ఇచ్చి పంపించింది అనమాట. ఇంకా ఇంటికి రాగానే పెరుగు అయితే రెడీ అయిపోయింది. సో ఆ టేస్ట్ అయితే చూద్దామని ఇంకా పెరుగన్నం అయితే తింటున్నాను, లేకుంటే తినకుండా ఉంటాను అనమాట. తినుండేదాన్ని కాదు, ఇంకా ఉంది కాబట్టి తింటున్నాను. ఇంకా పెరుగన్నం చాలా హెల్దీ అండి. ఒకవేళ నాకేదన్నా కోల్డ్ కానివ్వండి, కాఫ్ కానీ అని వస్తుందని భయం కూడా లేదనమాట. వచ్చిన తర్వాత చూసుకుందాంలే, ముందు తినేద్దాం అన్నట్టుగా నేనైతే తినేస్తాను. ఇంకా మా పిల్లలకి కూడా పెరుగన్నం అంటే చాలా ఇష్టం అండి. కాకపోతే వాళ్ళు ఇలా ఒట్టి పెరుగన్నం తినరు, ఇంకా తిరగబాత వేసిన పెరుగన్నం అయితే తింటారనమాట. ఇంకా వాళ్ళకి చాలా చాలా ఫేవరెట్. ఇంకా స్కూల్ లంచ్ బాక్స్లో కూడా ఒక వీక్లీ 2 or 3 డేస్ అయితే పెట్టేస్తాను. ఇప్పుడు కొంచెం క్లైమేట్ బాగాలేదు కాబట్టి ఇప్పుడు కర్డ్ రైస్ ఎక్కువగా పెట్టడం లేదనమాట. సో ఇంకా చెప్పాను కదా, నేనైతే తర్వాత చూసుకుంటాను. కానీ పిల్లలకి ఇచ్చేటప్పుడైతే కొంచెం క్లైమేట్ అవి చూసి ఇస్తానన్నమాట. సో మనమైతే అడ్జస్ట్ అవ్వగలం, పిల్లలు అడ్జస్ట్ అవ్వలేరు కదండి ఇంకా హెల్త్ పాడైతే. సో అందుకని అనమాట. ఇంకా ఇక్కడైతే నేను తినేస్తున్నాను కదా పెరుగన్నం, టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉందన్నమాట. ఇంకా ఎప్పుడో తిన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఎంతైనా మన ఇంట్లో చేసుకున్న పెరుగు ఇంట్లో చేసుకున్న పెరుగేనండి, చాలా బాగుంది. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ విషయానికి వచ్చేసరికి స్వీట్ కార్న్ అనమాట. ఈ కూల్ క్లైమేట్లో ఇంకొక ఐటెం తింటే బాగుంటుంది, ఏంటి అంటే అది స్వీట్ కార్నే. ఇంకా వేడిగా కూల్ క్లైమేట్లో స్వీట్ కార్న్ తింటే సూపర్ ఉంటుంది. సో ఇంకా పిల్లలైతే ఇంకా స్కూల్ నుంచి రాలేదు, ఇంకా వాళ్ళు వచ్చిన వెంటనే ఇంకా తింటారన్నట్టుగా ముందుగానే ప్రిపేర్ చేసి అయితే పెట్టేశాను అనమాట. ఆల్రెడీ 2 మా పిల్లలు తీసుకెళ్ళిపోయారు. ఇంకా స్వీట్ కార్న్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ టీ అయితే పెట్టేస్తున్నాను. టీ పెట్టేసిన తర్వాత ఏంటో నేనైతే టీ తాగను యాక్చువల్లీ. ఇంకా కంపల్సరీ అదేంటో తాగాలనిపిస్తోంది ఎంత కంట్రోల్ చేసినా. మేబీ క్లైమేట్ అలా ఉండడం వల్ల తాగాలనిపిస్తోందా, లేకపోతే నాకు అలవాటు అయిపోయిందా, నాకు అర్థం కావట్లేదు. అసలు టీ చూస్తేనే ఇంకా తాగాలనిపిస్తోంది. ఇంకా ఏంటంటే ఇలా టీ ఆర్చేటప్పుడు చూసారు కదా ఎలా కింద పోసానో, ఇంకా ప్రతిరోజు అదే అనమాట.
ఎట్లనో కొంత జాగ్రత్తగా టీ ఆర్చినా కూడా కింద అయితే పోసేస్తాను కొంచెం. సో, ఇంకా క్లీన్ చేయడమే నెక్స్ట్ పని అనమాట. ఇంకా నేనైతే టీ పెడుతుంటే ఇంకా మా పాప వెనకాల నుండి తనకు కూడా టీ కావాలని ఒకటే టెన్షన్ పెడుతోందండి. వేడిగా ఉంది. కాసేపు ఆగంటే కూడా ఆగలేదు. ఇంకా తను పెట్టే టెన్షన్‌లో టీ కూడా కింద పోసేసాననమాట. ఇంకా క్లీన్ చేసేసిన తర్వాత ఇంకా నేను కూడా రిలాక్స్‌గా కూర్చొని టీ అయితే తాగుతున్నాను. ఇలా రిలాక్స్‌గా కూర్చొని టీ తాగుతూ ఉంటే అసలు చాలా అంటే చాలా బావుంటుంది ఫీలింగ్ అయితే. ఇంకా ఇక్కడ ఎవరో నన్ను పలకరించినట్టున్నారు. సో, మాట్లాడుతున్నా. ఎవరో ఎందుకుంటారు, నా పిల్లలే ఉంటారు. ఇంకా ఈవినింగ్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ డిన్నర్ అనమాట. ఇవాళ డిన్నర్‌కి ఏం చేశానబ్బా! ఆగండి, నేనే మర్చిపోయా. 2 డేస్ అయిపోయింది కదా వ్లాగ్ తీసి. ఇంకా ఎడిటింగ్ చేసి పెట్టుకున్నాను. సో, ఇంకా వాయిస్ ఇవ్వడానికైతే కుదరట్లేదండి. కొంచెం బిజీ అనమాట. సో, ఇంకా ఇప్పుడు టైం కుదిరితే ఇంకా ఇప్పుడైతే వాయిస్ ఇచ్చేస్తున్నాను. ఇంకా ఇవాళ డిన్నర్‌కైతే కిచిడీ చేస్తున్నాను అనుకుంటున్నా. రవ్వ కిచిడి. ఇంకా ఉప్మా చేస్తాం కదా, సేమ్ ఆ ప్రాసెసే. కాకపోతే టమోటా అయితే ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటానన్నమాట. ముందు వ్లాగ్లో కూడా యాడ్ చేసుంటాను. కిచిడి ఒకసారి చూసేయండి, చాలా బాగుంటుంది. ఉప్మా నచ్చని వాళ్ళకి కూడా కిచిడి నచ్చుతుందన్నమాట. ఏం లేదండి, జస్ట్ పాన్ పెట్టి ఆయిల్ పోసేసి మనం ఆనియన్, పచ్చిమిర్చి, టమోటా ఉంటుంది కదా, మంచిగా ఫ్రై అయిన తర్వాత ఉప్మాకి ఎలా వాటర్ పోసుకుంటామో క్వాంటిటీ పోసేసుకొని ఇంకా రవ్వ అయితే వేసేసుకోవడమే అనమాట. సూపర్గా ఉంటుంది. ఇంకా ఆల్రెడీ స్టవ్ మీద ప్రిపేర్ చేసి పెట్టేసాను కిచిడి. ఇంకా అది రెడీ అయ్యే లోపల చట్నీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. పల్లీ చట్నీ అయితే చాలా బాగుంటుంది దీనికైతే. ఇంకా పల్లీలు, కొంచెం చింతపండు, ఆనియన్, ఇంకా ఎండుమిర్చి అనమాట, కొంచెం సాల్ట్, ఇంకా పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా మా పిల్లలైతే ఇంకా పల్లీ చట్నీ ఉంటే కంపల్సరీ వాళ్ళకి దోసనే కావాలి. ఇంకా ఈ కిచిడి, ఉప్మా ఇంకా ఇవంతా ఏం తినరండి. సో, ఇంకా కొంచెం ఇవాళ చట్నీ క్వాంటిటీ ఎక్కువగా చేశాననమాట. ఎందుకంటే మా పిల్లలకి ఈ చట్నీ అంటే చాలా ఇష్టం. ఇంకా కిచిడి అయితే రెడీ చేసేసి ఇంకా పిండి అయితే కలుపుతున్నాను అనమాట, దోశ పిండి. ఎందుకంటే చెప్పాను కదా, పిల్లలకి ఈ చట్నీ చేస్తే పర్టికులర్గా వాళ్ళు దోశనే అడుగుతారు. సో, ఇంకా దోశ అయితే పోసియాలి. ఇంకా ఇక్కడైతే కిచిడి అయితే రెడీ అయిపోయింది కదా, చూసారు కదా, చూడంగానే ఎంత యమ్మీగా ఉందో. చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా ఇందులో వెజిటేబుల్స్ వేసుకుంటే కూడా బాగుంటుంది అనమాట, క్యారెట్, బీన్స్ అలా. ఇంకా లేవు కాబట్టి నేనైతే వేయలేదు, ఆప్షనల్, మీ ఇష్టం, వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఇలా లాస్ట్లో తినే ముందు 1 స్పూన్ ఆఫ్ గీ అయితే వేసుకున్నాం అనుకోండి, ఇంకా టేస్ట్గా ఉంటుంది కిచిడి అనేది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా వేడివేడిగా తినాలండి, వేడివేడిగా కిచిడి విత్ గీతో పల్లీ చట్నీ పెట్టుకొని తింటే ఆ టేస్టే వేరేలా ఉంటుందన్నమాట. ఎప్పుడు ఇడ్లీ, దోశ అలా లేకుండా ఒక రొటీన్గా తినాలనుకుంటే, ఉప్మా నచ్చని వాళ్ళు ఇలా కిచిడి టైప్లో అయితే ట్రై చేయొచ్చు అనమాట. ఇంకా నేనైతే ఇక్కడ గీ అయితే వేసేసి ఇంకా ఇచ్చేసాను పిల్లలకి. ఇంకా పిల్లలకి కాదులేండి, పిల్లలకైతే దోశ అయితే రెడీ చేస్తున్నాను. మా అత్తమ్మకైతే ఇచ్చి పంపించాను. ఇంకా ఇక్కడ పిల్లలకైతే దోశనే తింటారని చెప్పాను కదా, సో దోశ పిండి అయితే కలుపుతున్నాను అనమాట. ఎందుకంటే థ్రోట్ బాగాలేదండి, చెప్పాను కదండి, అసలు తగ్గడం లేదనమాట. క్లైమేట్ వలన ఏమన్నా నాకు అర్థం కాలేదు. కొంచెం వాయిస్ పెంచాను అనుకోండి దగ్గు వచ్చేస్తుంది. సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇంకా నేనైతే ఇక్కడ పిల్లలకి దోశలు అయితే పోసి ఇచ్చేసాను అనమాట. ఇంకా ఇదేనండి వీడియో, చాలా సింపుల్గా తీసేసాను కదా. వీడియో ఎలా అనిపించిందని మర్చిపోకుండా కామెంట్ అయితే చేసేయండి. నేనైతే ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇచ్చేస్తానమాట. ఇంకా ఇదేనండి ఇవాల్టి వీడియో. ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే, మీకు నచ్చిందనే అనుకుంటున్నాను, నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.